అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు అమ్మాయి లేచిపోతే. ఈ కథను రచించిన వారు దర్శనం రంగనాథ్ గారు. ఇంకా కథలోకి వెళితే, లక్ష్మి త్వరగా తేపలా అండి, అవతల నిశ్చితార్థానికి టైం అవుతుంది అని హడావిడి పెడుతున్నాడు సుధాకర్. అబ్బబ్బా, మీరు కాస్త ఓపిక పట్టండి, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఇదిగో ఇలా మీరు పెట్టే కంగారు వల్లే ఇంకాస్త ఆలస్యం అయ్యేటట్టుంది అని లక్ష్మి విసుగ్గా అంటూ, సరే కానీ మీరు వెళ్ళి ఆ ఫంక్షన్ హాల్ దగ్గర పనులు మీరు చూసుకోండి. ఒక్క అర్ధగంటలో అమ్మాయిని తీసుకుని మేమంతా అక్కడికి వచ్చేస్తాము అంది. సరే కానివ్వండి, ఆలస్యం కావాలి అప్పుడు చెప్తా ఒక్కొక్కరి సంగతి అంటూ కోపంగా వెళ్ళిపోయాడు సుధాకర్. అమ్మ వీణ, అక్కను త్వరగా రెడీ చేయండి అమ్మా. తెలుసుగా మీ నాన్న గారి సంగతి, అసలే కోపిష్టి మనిషి. ఆలస్యం అయిందో ఇల్లు పీకి పందిరి వేస్తారు అంటూ తొందర పెట్టింది లక్ష్మి. మొత్తానికి అనుకున్న సమయానికి చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా స్నేహ సంజయ్ల నిశ్చితార్థం జరిగింది. అబ్బాయిని, వారి కుటుంబాన్ని చూసి సుధాకర్ లక్ష్మిలతో పాటు వచ్చిన బంధువులంతా చాలా సంతోషపడ్డారు. అంత శ్రీమంతుడైన, ఎంత అణుకువ గల కుటుంబం, ముఖ్యంగా అబ్బాయి అంతటి ఆస్తిపాస్తులకి ఏకైక వారసుడైన, ఏమాత్రం డాబు దర్పం లేకుండా సాదాసీదాగా అందరితో కలిసిపోతున్నాడు అనుకున్నారంతా. తల్లిదండ్రులు కూడా ఎంత మంచి వారు. నిశ్చితార్థానికి వచ్చిన మా చుట్టాలందరికీ బట్టలు పెట్టి ఖరీదైన రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. అబ్బాయి వాళ్ళమ్మ స్నేహకు నిశ్చితార్థంలోనే 10 తులాల బంగారం కాసుల పేరు మెడలో వేసింది. పెళ్లికి మరో 50 తులాల ఆభరణాలు చేయించి వేస్తానని చెప్పింది. అందరూ అంత మంచి సంబంధం కుదిరినందుకు స్నేహ అదృష్టాన్ని పలు రకాలుగా చెప్పుకున్నారు. అబ్బాయి వాళ్ళ కోరిక ప్రకారం 1 నెల రోజుల్లో ముహూర్తాన్ని ఖరారు చేశారు. సుధాకర్ కూడా ముందుగానే అమ్మాయికి ఇస్తానన్న కట్నం డబ్బులన్నీ వారికి ఇచ్చివేశాడు. పెళ్లి ఏర్పాటులో 2 కుటుంబాల వారు తలమునకలయ్యారు. లక్ష్మి, సుధాకర్లు స్నేహకు అవసరమైన అన్ని వస్తువులు, బట్టలు స్నేహ ఇష్టప్రకారం కొనిపెట్టారు. చెల్లెలు వీణను తోడుగా తీసుకుని స్నేహ తనకు ఇష్టమైన పెళ్లి వస్తువులన్నీ షాపింగ్ చేసింది. ప్రతిరోజు స్నేహ సంజయ్లు గంటల తరబడి ఫోనుల్లో వీడియో కాల్స్ మాట్లాడుకునేవారు. లక్ష్మి, సుధాకర్, వీణలతో కూడా సంజయ్ ఆప్యాయంగా మాట్లాడేవాడు. సంజయ్, స్నేహలు అలా అన్యోన్యంగా మాట్లాడుకోవడం చూసి లక్ష్మీ, సుధాకర్లు ఎంతో సంతోషించేవారు. సంజయ్ 1,00,000 రూపాయలు ప్రత్యేకంగా స్నేహ అకౌంట్లో వేసి తనకిష్టమైనవి కొనుక్కోమన్నాడు. అంత చాలా ఆనందంగా ఉన్నారు. ఆ రోజు అంత సంతోషంగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగించి పడుకున్నారు. కానీ వారి జీవితాలకు ఆ రాత్రి కాళరాత్రి అవుతుందని, వారి సంతోషాలకు ముగింపు పలుకుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో తనకు అవసరమైన వస్తువులు సర్దుకుని స్నేహ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. తెల్లవారి లేచి చూసిన కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. జరిగినది తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సుధాకర్ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు. లక్ష్మి గుండెలు పిండేసేలా ఏడుస్తుంది. స్నేహితుల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, స్నేహ తన క్లాస్మేట్ సుమన్తో కలిసి వెళ్ళిపోయిందని నిర్ధారణ అయ్యింది. సుధాకర్ సుమన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు కూడా ఈ విషయం తమకు తెలియదని, ఇది తమకు ఏమాత్రం అంగీకారం కాదని, సుమన్కు తన చెల్లెలు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నామని, సుమను ఇక ఈ ఇంటి గడప కూడా తొక్కనీయవని తీవ్ర స్వరంతో చెప్పాడు సుమన్ తండ్రి. ఈలోగా పోలీస్ స్టేషన్ నుండి సుధాకర్కు ఫోన్ కాల్ వచ్చింది. స్నేహ, సుమన్లు రిజిస్టర్ వివాహం చేసుకున్నారని, ఇరువురు మేజర్లు కాబట్టి వారికి మీ వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగించినా చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని, ఏదైనా ఉంటే స్టేషన్కు వచ్చి మాట్లాడమని చెప్పారు. సుధాకర్, లక్ష్మి, వీణ మరికొందరు బంధువులు కలిసి స్టేషన్కు వెళ్లారు. పోలీసులు స్నేహ, సుమన్లకు మీ వల్ల ఎలాంటి హాని ఉండదని లిఖితపూర్వకంగా వ్రాసి ఇవ్వమని సుధాకర్ను కోరారు. అలాగే రాసిస్తాను, కానీ ఒక్కసారి మా అమ్మాయితో మాట్లాడే అవకాశం ఇప్పించాలని ఇన్స్పెక్టర్ను కోరాడు సుధాకర్. పోలీసులు స్నేహ, సుమన్లను స్టేషన్కు పిలిపించారు. ఇద్దరు వారి స్నేహితులతో కలిసి చాలా ధైర్యంగా స్టేషన్కి వచ్చారు.
తల్లిదండ్రులను చూడనట్లు స్టేషన్లోకి వెళ్తున్న స్నేహలో ఎంతో అపురూపంగా కనీ పెంచిన తల్లిదండ్రులను మోసం చేశాననే భావన కానీ, వారికి తలవంపులు తెచ్చాననే పశ్చాత్తాపం కానీ విసుమంతైనా కనిపించలేదు. స్నేహను చూడగానే లక్ష్మి బిడ్డను దగ్గరికి తీసుకొని బోరుమని విలపించింది. ఎందుకు చేశావమ్మా ఇలా? ఒక్క మాటైనా చెప్పకుండా ఎంత పని చేశావమ్మా అని తలబాదుకుంటూ ఏడ్చింది. అమ్మా, ఇప్పుడేమైంది? మీకు కావాల్సింది నా సంతోషమే కదా. నేనిప్పుడు సంతోషంగానే ఉన్నాను కదా, మరెందుకు ఈ ఏడుపులు పెడబొబ్బలు అంది నిర్లక్ష్యంగా. నన్ను సుమన్ చాలా బాగా చూసుకుంటాడు, నాకు ఇబ్బంది ఏం లేదు, మీరు అనవసరంగా రాద్ధాంతం చెయ్యకండి అంది చాలా కూల్గా. అక్క ప్లీజ్ వద్దక్క, అమ్మా నాన్న చాలా బాధపడుతున్నారక్క, వచ్చేయక్క, ఇంటికి పోదాం అంటూ ఏడుస్తూ అక్కను బ్రతిమలాడింది వీణ. కానీ స్నేహ కోపంగా వీణను చూస్తూ ఆపుతావా నీ సోది, ఓవర్ యాక్షన్ చెయ్యకు అంటూ గట్టిగా మందలించింది. సుధాకర్ స్నేహను దగ్గరకు తీసుకుని, ఎందుకు నాన్న ఇలా చేశావు? మన పరువేం కావాలనుకున్నావురా? మన కుటుంబం గురించి, చెల్లి భవిష్యత్తు గురించి ఆలోచించావా? దాని బ్రతుకేమో కావాలనుకున్నావురా? సంజయ్ ఫోన్ చేసి మాటి మాటికి నీ గురించి అడుగుతున్నాడు, ఏమని చెప్పమంటావురా? అసలు ఎక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చావు? ముందే చెప్పొచ్చుగా అమ్మా అంటూ దీనంగా అడుగుతూ ఏడ్చాడు. నాన్న, చెల్లికి మీరున్నారుగా, నా మంచి మీరు కోరుకుంటే ఇక ఆపేయండి ఇవన్నీ. కావాలంటే సంజయ్కి ఫోన్ చేసి నేనే చెప్తాను, నేను బాగానే ఉన్నాను కదా, సుమన్ నన్ను బాగా చూసుకుంటాడు, ఆ నమ్మకం నాకుంది, మీరు నా విషయంలో నిశ్చయంతంగా ఉండండి అని చెప్పింది. లేదురా, మేము నీ మంచి కోసమే కదా చెప్పేది. సుమన్కి ఏ ఉద్యోగం లేదమ్మా, నిన్నెలా పోషిస్తాడు చెప్పు? జీవితం అంటే తెలియని దానివా అమ్మా? అనుభవంతో చెప్తున్నాను, వద్దమ్మా. జరిగింది ఒక పీడకలలా మర్చిపో అమ్మా, 10 మందిలో నేను తలెత్తుకోలేకపోతున్నానమ్మా అంటూ ఏడ్చాడు. నాన్న, అయితే మీ పరువు కోసం, చెల్లెలు భవిష్యత్తు కోసం నా జీవితాన్ని నాశనం చేస్తారా? అంటే మీకు నాకన్నా మీ పరువు ప్రతిష్టలే ముఖ్యమా అంటూ వితండవాదం చేసింది స్నేహ. బంధువులు కూడా స్నేహకు అనేక విధాల నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అమ్మా, సుమన్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు, డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లు ఉన్నాయి, గతంలో ఒకసారి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని, గొడవలు కూడా అయ్యాయని నచ్చజెప్పారు. ఇవన్నీ మీరు మమ్మల్ని విడదీయడానికి చెప్తున్నారని నాకు తెలుసు. మీరెన్ని చెప్పినా నేను నమ్మను. నాకు సుమన్ అంటే ప్రాణం అంది స్నేహ సుమన్ చేయి గట్టిగా పట్టుకుంటూ. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చాడు. చూడమ్మా, నేను చాలా కేసులు చూశాను, ఇప్పుడున్నట్లు ఉండదు. 6 నెలలు అంతా తారుమారవుతుంది. మళ్ళీ నువ్వు దిక్కులేని దానిలా ఇదే స్టేషన్లో నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, నీ మెడలో కనీసం బంగారపు గొలుసు వేయగలిగాడా వాడు? ఈ పసుపు తాడు తప్ప జీవితంలో నీకు ఇంకేది మిగలదు. అదే మీ అమ్మా నాన్నలైతే మీ పెళ్ళి అలాగే చేసేవారా? నిన్నిలాగే ఉంచేవారా? రేపు నీకు కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తావు? రేపు నువ్వు గర్భవతి అయితే ఎవరు చూసుకుంటారు చెప్పు? అమ్మని ప్రేమ నీకెక్కడ దొరుకుతుంది చెప్పు? కనీసం నీ అత్తమామల ఆదరణ కూడా నీకు దక్కలేదు. వాళ్ళు కూడా నిన్ను ఇంట్లోకి రావద్దంటున్నారు. రేపు ఎక్కడికి వెళ్తావు? బంగారం లాంటి జీవితాన్ని బజారు పాలు చేసుకున్నావు. వాడికేంటమ్మా, నిన్ను నడి బజార్లో వదిలేసి వెళ్ళిపోతాడు వాడు అన్నీ నచ్చజెప్పాడు. అరే, ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావురా? ఏం చేద్దామని పెళ్లి చేసుకున్నావురా? మీ అయ్యా అవ్వను కూడా ఒప్పించలేకపోయావు. ఎలా బ్రతుకుతారా? ఇప్పటికైనా వదిలే, ఆ అమ్మాయి జీవితం నాశనం చేయకురా అన్నాడు. సుధాకర్ వెళ్ళి సుమన్ కాళ్ళు పట్టుకున్నాడు. నా బిడ్డను వదిలేయమని ప్రాధేయపడ్డాడు. కానీ సుమన్ నిర్దయగా కాదు, కూడదని తెగేసి చెప్పాడు. మేము కలిసే ఉంటామని, మమ్మల్ని విడదీయలేని చూస్తే మీ అందరి పేర్లు రాసి చచ్చిపోతామని బెదిరించాడు. చూడమ్మా, ఆడపిల్ల పుడితే భారం అనుకుని ఈ రోజులో ఒక అమ్మాయిని కనిపెంచి తల్లిదండ్రులను ఇంత ఘోరమైన స్థితికి దిగజార్చుకండమ్మా. గుండెలపై ఆడించిన నేరానికి వాళ్ళ గుండెలు పగలగొట్టుకుని చూడకండమ్మా అని మందలించి ఇంక ఏమీ చెప్పినా లాభం ఉండదని స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా మీ కర్మ, ఇక వెళ్ళండి అన్నాడు. సుధాకర్, లక్ష్మిలు చివరిసారిగా బిడ్డను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. వద్దమ్మా, మా మాట వినమ్మా, మోసపోతావమ్మా, మా తల్లి కదూ, మా మాట వినమ్మా అంటూ స్నేహను పట్టుకుని బాగా ఏడ్చారు. కానీ స్నేహ మొండిగా సుమన్ వైపే
ముగ్గింది. చావైనా బ్రతికైనా ఇక సుమన్తోనే అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రేమ మత్తు ఆవహించిన వారికి ఆ ప్రేమ తప్ప మరేది వినిపించదంటారు. అది అక్షర సత్యం. చేసేది లేక అంతా ఇంటికి వచ్చేశారు. సుధాకర్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎలా ఈ విషయాన్ని సంజయ్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం అని, ఏం చెప్పాలి, ఎలా ఎలా అని మదన పడుతున్నాడు. అప్పటికే సంజయ్ వాళ్ళ కార్డ్స్ కూడా ప్రింట్ చేశారు. ఈ పరిస్థితిలో చెప్పడం ఎలా అని బాధపడ్డాడు. పదే పదే సంజయ్ ఫోన్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి మ్యాబ్ పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. సుధాకర్ చాలా బాధపడుతూ పని ఉందని చెప్పి ఉదయమే బయటికి వెళ్ళాడు. రకరకాల ఆలోచనలతో సుధాకర్ మనసు బరువెక్కింది. ఎటు నడుస్తున్నాడో, ఎంత సమయం గడిచిందో తెలియకుండా నడుస్తున్నాడు. ఇంట్లో లక్ష్మి, వీణ ఎంతసేపైనా సుధాకర్ ఇంటికి రాకపోవడంతో చాలా కంగారు పడుతున్నారు. ఇంతలో కారులో వచ్చిన సంజయ్ని చూసి లక్ష్మి, వీణలు జరిగింది విషయం అంతా చెప్పి బోరున ఏడ్చారు. వెంటనే వీణని వెంట తీసుకుని సంజయ్ వెతకడం మొదలుపెట్టాడు. ఎక్కడ సుధాకర్ కనిపించకపోవడంతో వీణ విపరీతంగా ఏడుస్తుంది. ఆమెను సముదాయించడం సంజయ్ వల్ల కావడం లేదు. సంజయ్ కారు రైల్వే పట్టాల దగ్గర ఆపి గబగబా నడుస్తున్నాడు. సుధాకర్ దూరంగా ట్రైన్కి ఎదురుగా నడుస్తున్నాడు. ఒక క్షణం సంజయ్ వీణల గుండె ఆగినంత పనైంది. సంజయ్ శక్తినంతా కూడగట్టుకుని వెళ్ళి వేగంగా సుధాకర్ని రెప్పపాట్లో పక్కకు లాగాడు. ట్రైన్ వేగంగా వారి పక్క నుండి దూసుకెళ్ళింది. సుధాకర్ సంజయ్ని పట్టుకొని గుండెలు అవిసేలా ఏడుస్తున్నాడు. బాబు, నన్ను క్షమించు బాబు. నీకు చాలా అన్యాయం చేశాను బాబు. నా ముఖం నీకెలా చూపించాలి బాబు. దానిని కన్న నేరానికి నాకు చావు తప్ప మరో దారి లేదు బాబు అంటూ ఏదేదో మాట్లాడుతూ ఏడుస్తూనే ఉన్నాడు. నిజమే, పరువుగల మనిషికి మాట కన్నా ప్రాణం ఎక్కువ కాదు కదా. వీణయ్, సంజయ్లు మెల్లగా సుధాకర్ని ఇంటికి తీసుకొచ్చారు. లక్ష్మి జరిగింది తెలుసుకుని, ఏమండి, ఎంత పని చేశారండి? మీరు లేకుండా మేము ఎలా ఉంటామనుకున్నారండి? చావాలనుకుంటే అందరం కలిసే చద్దామండి అంటూ భర్తని పట్టుకుని ఏడ్చింది. అంకుల్, మీరెవరూ బాధపడకండి. జరిగిన విషయం అంతా నాకు తెలుసు. అమ్మ నన్ను ఒప్పించి ఇదే ముహూర్తానికి మీ అందరికీ ఇష్టమైతే వీణను పెళ్లి చేసుకుంటాను. బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి. స్నేహ చేసిన తప్పుకి మీరెందుకు బాధపడతారు అని చెప్పి వెళ్ళిపోయాడు. లక్ష్మి, సుధాకర్ ఇద్దరూ వీణ వంక చూశారు. అమ్మ నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే చెప్పవమ్మా. నీ మనసులో నీకేదైనా ఉంటే వద్దమ్మా, అక్కలా మా గుండెలు పగలగొట్టొద్దమ్మా అన్నారు. లక్ష్మి, సుధాకర్ లేదు నాన్న, అలాంటిది ఏమీ లేదు, మీ ఇష్టం అంది వీణ. వీణ సంజయ్ వీణల వివాహం అదే ముహూర్తానికి ఘనంగా జరిగింది. మెరుపు ఏంటంటే వీణ తన ప్రేమను కుటుంబం కోసం త్యాగం చేసింది. వీణ ప్రేమించిన విశ్వాస్ కూడా పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. ప్రేమ మనతో పాటే మన కుటుంబాలను కూడా సంతోషపెట్టాలి, కానీ బాధ పెట్టకూడదు. మన ప్రేమ నిజమైతే మనం ఈ పరిస్థితిలో విడిపోవడమే మంచిది అని వీణ, విశ్వాస్ ఇద్దరు చిన్నవాళ్ళైన పెద్ద మనసుతో ఆలోచించి తమ ప్రేమను త్యాగం చేసి విడిపోయారు. అవును కదా, నిజమైన ప్రేమ త్యాగాన్ని కూడా సంతోషంగా భరిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.